మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం. వరుసగా ఒక్కొక్క ప్రాంతాన్ని దేవుడు మాట్లాడుతూ ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తూ ఆ ప్రవచన నెరవేర్పును మనం చూస్తూ వచ్చాం. ఓవైపున దేవుని ప్రజలకు వ్యతిరేకమైనటువంటి శత్రువులు, అదేవిధంగా దేవునికి విరోధమైనటువంటి మనుషులు, వాటికి సంబంధించినటువంటి దేవోక్తి, దాని యొక్క నెరవేర్పు. ఇక ఈ అధ్యాయంలో చివరిగా మనకు కనబడుతుంది తూరును గూర్చిన దేవోక్తి. తర్షీషు వడ్లారా అంగలార్చుడి, తూరు పాడైపోయిన, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైన లేదు, కిత్తీల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయంలో 2వ వచనంలో జ్ఞాన సమృద్ధి కలిగినటువంటి దేశముగా ఈ తూరు మనకు కనబడుతుంది. అలాగే యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము 2-3 వచనాల్లో, నరపుత్రుడా, తూరు పట్టణం గురించి అంగలార్పు వచనమెత్తి దానికి ఇలాగ ప్రకటన చేయము. సముద్ర రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యం గలదానని నీవు అనుకొనుచున్నావే. జ్ఞానము గలది, సర్వ సౌందర్యము గలదన్న గర్వం గలది, అలాగే విస్తారమైనటువంటి అనేక దేశములతో సముద్ర మార్గమున వర్తకం చేస్తున్నటువంటి దేశం. అంటే ఏ విధంగా చూసినా ఏ కొరత లేనటువంటి దేశం అన్నమాట. అదే దాని యొక్క అతిశయము, గర్వం. దానిలోని వర్తకులు, వ్యాపారస్తులు ఎలాగున్నారట? ఈ అధ్యాయంలో యెషయా 23:8లో దాని వర్తకులు రాజసమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో గనులు, దానితో లావాదేవీలు చేస్తున్న వారికి కిరీటములను ఇస్తుందట. అంటే అంత ఘనత తీసుకొస్తుందంట ఈ తూరు. దాని యొక్క అతిశయమును, గర్వమును అణుచుటకు యెహోవా ఉద్దేశించి దానిపైన తన చేయిని చాపి ఉన్నాడు. పైసామే హై పరమాత్మ అనుకునే వారికి ఇది ఒక హెచ్చరిక. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనంలో కూడా తూరుకు సంబంధించిన కొన్ని మాటలు ఉన్నాయి, చూడండి. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్యన నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. దాని యొక్క వివేకము, జ్ఞానము, ఐశ్వర్యము, వెండి బంగారములు దాని యొక్క అతిశయాస్పదం. గర్వం అనేది ఎక్కడ కనబడినా ఇదిగో జవాబిదే. సుడిగాలిలో ప్రత్యక్షమైనటువంటి యెహోవా యోబుతో చెబుతున్న మాటలు. నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము, గర్విష్ఠులైన వారందరినీ చూచి వారిని కృంగజేయము. గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగగొట్టుము, దుష్టులు ఎక్కడున్నను వారిని అక్కడిని అనగద్రొక్కము. కనబడకుండా వారిని అందరినీ బూడిదలో పాతిపెట్టుము, సమాధిలో వారిని బంధింపుము. ఒకరి యొక్క ఐశ్వర్యాన్ని బట్టి, గొప్పతనాన్ని బట్టి కాదు దేవుడు విరోధి అయ్యేది. యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో 11వ వచనం ఇలాగ అంటుంది, లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదను, బలాత్కారుల గర్వమును అణచివేసేదను. తూరు చేసినటువంటి 3-4 దోషములను బట్టి యెహోవా దాన్ని శిక్షిస్తున్నాడు. నేను కట్టించిన నా రాజ్యము అంటూ ప్రగల్భాలు పలికినటువంటి నెబుకద్నెజరు ముగింపు స్టేట్మెంట్ మీకు జ్ఞాపకం ఉందా? దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనంలో నెబుకద్నెజరు ఇలాగ మాట్లాడుతున్నాడు. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు, సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తులనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. బబులోనును మహావిశాల పట్టణాన్ని కట్టినటువంటి ఈ రాజు, దేవుని మార్గములు సత్యమైనవి, న్యాయమైనవి, నాతో సహా గర్వముగా నడుచు వారందరినీ ఆయన అనుపశక్తి గలవాడు అంటున్నాడు. ఇలాగున్న తూరు ప్రదేశాన్ని 70 సంవత్సరాలు దేవుడు మొత్తేశాడు. యెషయా గ్రంథం 23:17లో మీరు చూస్తే 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును. అయితే ఈ తూరుకు సంబంధించినటువంటి అద్భుతకరమైన ప్రవచన వాక్యం ఒకటి ముగింపు వచనంలో ఉంది. 18వ వచనంలో, తూరు యొక్క వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమవుతుందట. అది దేవుని యొక్క ధననిధిలోకి తీసుకురాబడుతుందట. దేవుని మందిరంలో జరుగుతున్నటువంటి సేవకు అది ఆధారంగా ఉంటుందట. కీర్తన 45లో కోరహు కుమారులు ప్రవచనాత్మకంగా ఇలా మాట్లాడుతున్నారు. 12వ వచనంలో, తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు అని.
రాజైన సొలొమోను దినాల్లో జరిగింది ఏంటి? రాజులు మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు మీరు గమనిస్తే, తూరు రాజైనటువంటి హీరాము దావీదు స్థానంలో దావీదు కుమారుడైన సొలొమోనును దేవుడు రాజుగా నియమించాడని దేవుని స్తుతించి, దేవుని మందిర నిర్మాణం కొరకు దేవదారు మ్రాణులను, సరళపు మ్రాణులను కూడా తెప్పలుగా కట్టించి సముద్ర మార్గమున సొలొమోనుకు పంపినటువంటి విషయం. మరి ఈ ప్రదేశాన్ని దేవుడు అంగీకరించాడా? ఆ ప్రదేశాన్ని దర్శించాడా? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21వ వచనంలో యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని ప్రభు చెప్పినప్పటికీ, భోజన బల్ల నుండి కింద పడినటువంటి ఆ రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా అని విశ్వాసాన్ని కనపరిచి ఆమె ప్రభు ద్వారా అద్భుతం పొందలేదా? ఆమె కుమార్తె స్వస్థపరచబడలేదా? అపోస్తుల కార్యం 21వ అధ్యాయంలో పౌలు ప్రయాణంలో ఈ తూరు పట్టణం మనకు కనపడుతుంది. అక్కడ శిష్యులు, ప్రభు యొక్క శిష్యులు ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. ఇది గర్వించినటువంటి పట్టణం, అతిశయపడిన పట్టణం, సమూలంగా నాశనం చేయబడిన పట్టణం, అయితే దేవుడు తిరిగి దర్శించిన పట్టణం, అయితే తిరిగి దాన్ని ప్రతిష్ఠితముగా అంగీకరించినటువంటి పట్టణం. ఎంత గొప్ప రాజ్యమైనా, ఎంత గొప్ప ప్రభావం గలదైనా, ప్రపంచ దేశములను ప్రభావితం చేయగలదైనా, దేవుని ఎదుట దేనికి పనికిరాదని గ్రహించాలి. ఆయన పడద్రోయగలడు, తిరిగి లేవనెత్తగలడు. ఐశ్వర్యము, ఘనత ఆయనిచ్చే దానముగా మాత్రమే ఉండాలి. వింటున్నటువంటి పాఠము అంతరంగంలో పెను మార్పును తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. దేవుడు మీకు జ్ఞాన వివేకము దయచేయునుగాక. కృప మీకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.